రామాయణ అరణ్యకాండ 21 సర్గ. ఇక్కడ ఆ రాక్షస యోధులందరూ కూడా రాముడి చేతిలో మరణించిన విషయాన్ని కరుడికి చెప్పుతూ శూర్పణఖ మళ్ళీ ఆ కరుడుని రఘురాముడి మీదకి మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటుంది. సపునః పతితాం దృష్ట్వా క్రోధాత్ శూర్పణఖాం కరః ఉవాచ భక్తయా వాచా తాం అనర్ధార్థమాగతాం. సమస్త రాక్షసుల వినాశనం కొరకే దాపరించినదా అన్నట్లు మళ్ళీ దగ్గరికి వచ్చి ఆ నేలపై పడిపోయి మళ్ళీ శూర్పణఖ ఏడుస్తూనే ఉంది. అలా నేల మీద పడిపోయి అంతలాగా రోధిస్తున్న శూర్పణఖ చూసి ఆ కరుడు మళ్ళీ కోపానికి లోనయ్యాడు. ఇప్పుడే కదా నేను అంతమందిని పంపించాను, ఇలా నీ దీనస్థితిని చూసి నీ బాధని గుర్తించి మళ్ళీ నీ బాధని నా బాధగా అనుకుని నేను మళ్ళీ అంతమందిని పంపించున్నాను, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అలా ఎందుకు ఏడుస్తున్నాను తనకు అర్థం కాలేదు. అందుకుని కోపంతో ఆవిడతో మళ్ళీ స్పష్టంగా ఇలా అడుగుతున్నాడు. మయా త్విధానిం శూరాస్తే రాక్షసా రుధిరాసనాః త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుధ్యతే పునః. ఓ శూర్పణఖ, వీరులైన వాళ్ళని రక్తపానం చేసే అటువంటి చాలా బలశాలునైన రాక్షస యోధుల్ని నీ ఆనందం కోసం నీ ప్రీతి కోసం నువ్వు చెప్పావనే కదా నేను ఆదేశించి పంపించాను. అంతమందిని పంపించాక మళ్ళీ తిరిగి వచ్చి ఏడుస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏమైందని ఇలా నువ్వు ఏడుస్తున్నావు, కారణాన్నన్నా చెప్పు అన్నాడు. భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యసః గత్నోపి నా నిహంతవ్య నానా కుర్వార్యను మమ. నేను పంపిన ఆ రాక్షసులు నాకు చాలా పైగా నువ్వు పంపమన్నావని నీ ప్రీతి కోసం ఎవరు పడితే వాళ్ళని నేను ఆషామాషి వాళ్ళని ఏం పంపించలేదు. నాకు ఎవరి మీద అయితే బాగా విశ్వాసం ఉందో, ఎవరైతే మహా విధేయులుగా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో, నా కర్తవ్యాన్ని వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రాణాన్ని కూడా తెగించి చెయ్యగలిగిన అనుక్షణం నా క్షేమాన్ని కోరుకునేవాళ్ళు, నా మంచి కోరుకునేవాళ్ళు, ఎవరు ఎలా యుద్ధం చేసినా సరే వీరోచితంగా వాళ్ళని ఎదిరించి వాళ్ళతో అంతలాగా యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు చావనైనా చేస్తారుగా నా కార్యం నుంచి వెనుతిరగరు, నా మాటను జవదాటరు, శిరసావహిస్తారు. అటువంటి వాళ్ళని నీతో పంపించాను. కిమేతత్ శ్రోతుమిచ్చామి కారణం యత్కృతే పునః హానాదేతి వినర్దంతి సర్పవల్లుట శిక్షితం. ఇంకను ఏం ముంచుకొచ్చిందని, ఇంకేం దాపరించిందని ఈ విధంగా నువ్వు రోధిస్తున్నావు, ఎందుకు ఇలా గొగ్గుల పాలు పడుతూ నేల మీద పడి ఇలా దొల్లుతూ ఉన్నావు, ఏమైంది, కారణాన్నన్నా నాకు చెప్పు అన్నాడు. అనాథావద్ విలపసి నాతీతు మయి సంస్థితే ఉత్తిష్టోత్తిష్ట మాం భైషీః వైక్లభ్యం త్యజ్యతామిహ. నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దానిలాగా, ఎవరూ సహాయం చేయలేని వాళ్ళలాగా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, లే భయపడకు, అసలు ఈ బాధకి కారణం ఏంటో చెప్పు, ఇంతలాగా నిరాశపడకు, నేనున్నాను కదా, అసలు కారణాన్నైనా నాతో చెప్పు అన్నాడు. ఇత్యేవముక్తా దుర్ధర్ష కరేణ పరిసాత్విత విమృజ్య నయనే సాశ్రే కరంబ్రాతరమబ్రవీత్. ఈ విధంగా కరుడు పలికిన మాటలు ఓదార్పుగా వినిపించేసరికి మనసు కాస్త మళ్ళీ గట్టి చేసుకుని ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ తన సోదరుడైన కరుడుతో మళ్ళీ ఇలా చెప్తుంది. అస్మిదానీం అహం ప్రాప్త హృతశ్రవణనాసిక క్షోణితౌఘ పరిక్లిన్న త్వయా చ పరిసాత్విత. ఓ సోదరా, నేను ముక్కు చెవులు ఏవైతే కోయించుకుని నెత్తురు కారుతూ నీ అండ కోరి నీ సహాయం కోరి ఆత్మీయతో నేను నీ సన్నిధికి వచ్చాను, నన్ను నువ్వు ఓదార్చావు. అయితే ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే చతుర్దశ నిహంతం రాఘవం క్రోధాత్ మత్ప్రియార్థం సలక్ష్మణం. అయితే ఓ మహావీర, నువ్వు కూడా నా బాధని అర్థం చేసుకుని కోపానికి లోనే నా తృప్తి కోసం ఆ రామలక్ష్మణుల్ని చంపటానికి 14 మంది యోధుల్ని నువ్వు పంపావు.
వాళ్ళు కూడా నువ్వు చెప్పిన మాటకి కట్టుబడి ఆయుధాలన్నీ తీసుకుని వీరోచితంగా అవన్నీ ధరించి ఆ రాక్షస యోధులు శూలాలు ఖడ్గాలు అన్నీ తీసుకుని ఆ శ్రీరాముడి మీదకి విజృంభించారు. తేతు రామేణ సామర్షాః శూలపట్టిసపానయః సమరే నిహతాः సర్వే సాయకే మర్మభీదిభిః. కానీ ఆ యుద్ధంలో శ్రీరాముడితో ఇంతమంది తలపెడితే ఆ శ్రీరాముడు వాడైన తన బాణాల చేత వాళ్ళ ఆయువు పట్టునే చీల్చివేసి అందరినీ చంపేశాడు. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ క్షణేనైవ మహాబలాన్ రామస్య చ మహత్కర్మ మహాస్త్రస్యో అభవన్మమ అహమస్మి సముద్విగ్నా విషన్నా చ నిశాచర శరణం త్వాం పునః ప్రాప్త సర్వతో భయదర్శిని. అప్పుడు ఆ మహాబలశాలులు క్షణంలో నేలకి ఒరిగిపోయారు. అంటే ఒక్క బాణానికి వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు. ఇంకా మారు మాట లేదు, ఇంకోసారి యుద్ధం కొనసాగించేలాగా కూడా వాళ్ళు నిలబడలేకపోయారు. శ్రీరాముడు యుద్ధంలో ఇలా వాళ్ళందరినీ చంపేశాడు. ఆ యుద్ధాన్ని చూసి నేను భయంతో వణికిపోతున్నాను. ఆ వణికిపోతూ భయంతోనే అక్కడి నుంచి ఉరుక్కుంటూ, రాక్షసేశ్వర ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను, అది నా దుఃఖానికి కారణం. ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని భయం నన్ను వెంటాడుతుంది. అందువల్లనే మళ్ళీ నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను. విషాదనక్రాద్యుషితే పరిత్రాసోర్ మీమాలిని కిం మాం నాత్రాయసే మగ్నాం విపులే శోకసాగరే. విషాదం అనే ముసళ్ళులాగా నిండినది. ఆ విషాదం అన్నది ఎలా ఉంది అంటే చాలా భయంకరంగా ఉన్నది. అది తొలగిపోయేలాగా లేదు. అంతులేని భయం కూడా ఉంది. ఇవన్నీ ఎలాగున్నాయి అంటే తరంగాల్లాగా ఇంకా ఇంకా ఎలా అయితే సాగరం మామూలప్పుడు మామూలుగా ఉంటుంది, అమావాస్యకి పున్నానికి మళ్ళీ మనకి బాగా వర్షాలు పడేటప్పుడు ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు అది ఇంకా ఇంకా ఎక్కువగా ఎగసి పడుతున్నట్టుగా ఎలా ఉంటుందో అలాగా ఈ తరంగాల పరంపర అన్నది ఎగిసి పడుతూనే ఉన్నది అపారంగా. అంత శోకానికి లోబడిపోయి ఉన్నాను. నువ్వే నన్ను రక్షించకపోతే ఇంకా నా గతి ఏంటి, నువ్వు పంపిన వాళ్ళే మరణిస్తే ఇంకా మనకి దిక్కేంటి అన్నట్టుగా. ఏతే చ నిహత భూమౌ రామేణ నిశితేః శరైః యోపి మే పదవిం ప్రాప్త రాక్షసాః పిశితాసనాః. శ్రీరాముని ఎదుర్కోవటానికే అక్కడికి నా వెంట వచ్చిన వాళ్ళందరి మాంసాలు భక్షించటానికి అక్కడ మళ్ళీ నిశితరములైన బలమైన నేల మీద వాళ్ళు పడిపోయారు. అంటే వీళ్ళే మాంసభక్షకులు, వీళ్ళే భయాన్ని కల్పించేవాళ్ళు, చాలామందిని చంపేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు రాముడొక్క బాణానికి వెంటనే ఆ భూమి మీద పడిపోయారు, చలనం లేకుండా అయిపోయారు. మయితే యద్యనుక్రోశో యది రక్షస్సు తేషు చ రామేణ యది తే శక్తిః తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహి రాక్షస కంటకం. ఓ నిశాచర, నా మీదను ఆ రాక్షసుల పట్ల కూడా నీకే మాత్రం కూడా దయ ఉంటే, నువ్వు ఆ రాముణ్ణి ఎదిరింపగల శక్తి సమర్థతలు ఉంటే ఆ దండకారణ్యంలో నివసిస్తున్న ఆ రాముడి దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుల్ని చంపిన ఆ రాముడిని నువ్వే చంపేసేయి, రాముడి మీద జయాన్ని పొందు. అంటే ఇక్కడ ఇంతమంది మరణించారని నువ్వు మళ్ళీ సంకోచించి నువ్వు మళ్ళీ వెనక్కి తప్పుతావేమో, అందుకే నా మీద కానీ మరణించిన వాళ్ళు వాళ్ళ మీద కూడా నీకెక్కడన్నా దయ ఉంటే వెంటనే వెళ్ళి రాముణ్ణి ఎదిరించు. నీకు మళ్ళీ ఆ శక్తి సమర్థతలు ఉంటే. ఇప్పుడు వీరుడైన వాడిని కొంచెం మనం ఎలా అంటే ఇది చెయ్యి అని చెప్తే వాళ్ళు ఆలోచిస్తారేమో, కానీ నువ్వు చెయ్యలేవులే, నీకు అది లేదులే, నీకు చేతనైతే చెయ్యి చూద్దాం అంటే ఏమవుతుంది, వాళ్ళ చేసి తీర్తానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎక్కడ నాకు ఏ భయం అయితే ఆవరించిందో వాళ్ళు ఎలానో చచ్చిపోవాలనుకుంది. కానీ కొన్ని కొన్ని చూసిన సందర్భంలో కూడా మనం ఊహించని అపరిమితమైన శక్తి అవతల వాళ్ళలో ఉన్నా సరే నా కోరికని కాదన్నాడు, నన్ను తిరస్కరించాడు. అందుకని
మనకి కొన్ని కొన్ని సాధారణంగా లౌకికంగా కూడా చూసుకుంటే ఏమవుతుందంటే నాకు ఒక దాని మీద ఇష్టం ఉంది. అది నాకు కావాలనిపిస్తుంది. అది నాకు దక్కలేనప్పుడు నాకు దక్కకపోయినా పర్వాలేదు. ఇంకోడికి మాత్రం అది దక్కకూడదు అనుకుందని ఆ వస్తువుని ఇరక్కొట్టేయటమో, పాడు చేసేయటమో చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అందుకే ఎలా అయినా సరే రాముణ్ణి వధించాలి. అందుకే నువ్వు వెంటనే వెళ్ళి ఆ రాముడి మీద యుద్ధం చేసి రాముణ్ణి చంపేయి, విజయాన్ని పొందు అన్నా. యధీరామం మమ మిత్రం నాత్వా వదిష్యసి తవ చైవాగ్రతః ప్రాణాన్ త్యక్షామి నిరపత్రపా. నాకు పరమశత్రువైన ఆ రాముణ్ణి నువ్వు నేడే చంపాలి. ఈరోజు నువ్వు చంపకపోతే నీ ఎదుటే నేను నా ప్రాణాలను వదిలేస్తాను. అంటే కొన్ని కొన్ని మనకి కావాలంటే చిన్నపిల్లలు బెదిరిస్తూ ఉంటాయి. ఇస్తావా లేదా, లేకపోతే కోసేసుకుంటాను అంటారు, లేకపోతే నేను ఇది తినను అంటారు, లేకపోతే ఇవి అలాగే ఎప్పుడు అంటే నీకు సమర్థత లేకపోతే అని ఒక ప్రశ్నార్థకం వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు గనక యుద్ధం చెయ్యకపోతే, నువ్వు గనక రాముణ్ణి చంపకపోతే నిస్సంకోచంగా అంటే సందేహం లేకుండా నా ప్రాణాలని నేను ఇక్కడే వదిలేస్తాను. బుద్ధ్యాహమనుపశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః. వేల కొలది బలములు నీకు బాసటగా ఉన్నా నువ్వు యుద్ధంలో మహాబలశాలి అయిన ఆ రాముడి ముందు నిలవజాలవని నా బుద్ధికి తోస్తుంది. అంటే ఉక్రోషాన్ని నింపటం. నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళినా సరే ఆ రాముడు అంతకన్నా బలశాలి, వాడు ఒక్కడే బలశాలి. అంటే నువ్వు ఇంతమందిని ఆధారపడి నువ్వు తీసుకెళ్ళాలేమో కానీ అక్కడ రాముడి బలం అన్నది అంత. అందుకు రాముడి ముందు నువ్వు నిలవలేవని నా బుద్ధికి తోస్తుంది. అంటే నీకు చేత కాదు, నీకు ఆ సమర్థత లేదు. శూరమాణి చ శూరస్త్వం మిథ్యారోపిత విక్రమః మానుషం యో న శక్నోషి హంతుం తో రామలక్ష్మణౌ. నేను శూరుడిని అని అనుకునేవాళ్ళు శూరమాన అంటే వాళ్ళకి నిజంగా అంత శక్తి ఉండదు, సమర్థత ఉండదు. గొప్పలు చెప్పుకుంటారు కదా, బలం లేనివాడు కూడా నేను బలవంతుణ్ణి, నేను చేసేస్తాను, అదంతా నాకు సాధ్యం ఇలా చెప్తూ ఉంటారు. అటువంటి వాడిని శూరుడు అనరు. శూరమాని అంటే ప్రగల్భాలు చేసేవాడు. అందుకే నేను శూరుడని అని నువ్వు నిన్ను గురించి గొప్పలు చెప్పుకుంటున్నావు, కానీ నీకు నిజంగా అంత ఉంటే నువ్వు శూరుడివే అయితే ఏది యుద్ధం చెయ్యి, రాముణ్ణి చంపి చూపించు. నీలో పరాక్రమ నిజంగా ఉంటే అది నిరూపించు, లేకపోతే అది నిజంగా అసత్యం. ఇప్పుడు దాకా గొప్పలు చెప్పావు, నీకు నిజంగా అంత శక్తి లేదు. ఎందుకంటే మానవ మాత్రులు వాళ్ళ అల్పులు, అటువంటి రామలక్ష్ముళ్ళు సాధారణమైన శక్తి కాదు వాళ్ళకున్నది. వాళ్ళ చేతిలో నువ్వు పంపిన గొప్ప యోధులే మరణించారు, మానవ మాతృలు చేతిలో. అందుకే నువ్వు శూరమానుడివి, నీకంత శక్తి లేదు. ఆ మానవ మాతృలైన రామలక్ష్మణుల చేతిలో నువ్వు మరణిస్తావు, నీకు శక్తి చాలదు వాళ్ళతో యుద్ధం చెయ్యటానికి. రామేణ యది తే శక్తి తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహీతం కులపాంసన. ఓ నిశాచర సోదర, నీకు నిజంగానే శ్రీరాముని ఎదుర్కోవాలన్న శక్తి సమర్థత ఉంటే అక్కడ దండకారణ్యంలో నివసిస్తున్న తన దగ్గరికి వెళ్ళు, యుద్ధం చెయ్యి, రాముణ్ణి చంపేయి. లేదా నువ్వు మన రాక్షస జాతికి కలంకాన్ని తెచ్చినవాడు అవుతావు. అంటే నీకు ఉండటానికి కూడా అర్హత లేదు. అంటే నీకు శక్తి సమర్థత ఉంటే నా మీద దయ ఉంటే యుద్ధం చెయ్యండి అంటే ఎలా అయినా సరే ఆ కార్యాన్ని చెయ్యించాలి. అందుకని ఇప్పుడు ఉక్రోషాన్ని నింపేలాగా, పైగా నువ్వు అతని ముందు నిలబడలేవు, అతనితో యుద్ధం చేయలేవు, అతని శక్తి చాలా ఎక్కువ, పైగా నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి కూడా సరిపడు. ఎందుకంటే మన వంశానికి మన జాతికే కలంకం తీసుకొస్తున్నావు. ఎదిరించకుండా ఉన్నా ఏది ఉన్నా సరే మన శక్తి కొద్దీ మన బలం కొద్దీ అందరినీ బాధిస్తూ ఉంటాం. అలాంటిది నీ మనుషుల్ని చంపాడు, నీ సోదరుని ఇంతలా బాధించినా సరే ఇంకా ఉపేక్షించావంటే నీకు నిజంగానే శక్తి లేదు, నువ్వు శూరుడివి కాదు, ఆ సమర్థత నీకు లేదు. కాబట్టి ఈ వంశానికే మచ్చ తెచ్చిన వాడివి అవుతావు అని రెచ్చగొడుతూ మాట్లాడింది. నిసత్వాస్య అల్పవీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ అపయాహి జనస్థానా త్వరితః సహ బాంధవః.
ఒక్క మానవ మాతృని ఎదుర్కోలేని బలం ఒక బలమా? ఈ దండకరణ్యంలో నివసించే అర్హత ఉందా అసలు నీకు? అందుకే వెంటనే నీ వాళ్ళందరితో కలిసి అసలు ఇక్కడ ఉండటానికే నీకు అర్హత లేదు. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే ఇక్కడ ఉండాలంటే శక్తి సమర్థత ఉండాలి. ఇది మన రాజ్యం. అంటే మన రాజ్యంలో మనం ఉండే ప్రదేశంలో మన మీదే దాడి చేస్తూ ఉంటే అది మళ్ళీ నువ్వు ఎదిరించకుండా ఉన్నావంటే ఇక్కడ ఉండటానికి కూడా అర్హత లేదు. కాబట్టి నీ వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే తగినది. ఎందుకంటే నువ్వు శూరుడివి కాదు. నీలో అంత శక్తి సమర్థత లేదు. ఆ బల పరాక్రమాలన్నీ లేని కారణంగా ఇక్కడ ఉండే అర్హత కూడా నీకు లేదు. रामतेजोभिभूतो हि त्वं क्षिप्रं विनिशिष्यसि स हि तेजस्समायुक्तो रामो दशरथात्मजः भ्राता चास्य महावीर्यो येन चास्मि విరూపిత. సోదర, శ్రీరాముడి ప్రతాపంతో నువ్వు పరాభవం పాలైపోతావు, త్వరలోనే నశింపగలవు. దశరథ మహారాజు కొడుకులైన రామ లక్ష్మణులు చాలా పరాక్రమశాలులు. అంతేకాదు ఆ లక్ష్మణుడు కూడా తిరుగులేని శక్తి రాముడికే కాదు, రాముడికి ఎంత ఉందో అంత సమర్థత ఉన్నవాడు. నా ముక్కు చెవులు కోసేసినవాడు. అంటే నన్ను బాధించి నాకు ఇంతలా చేసినా సరే నువ్వు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నావు. ఇంకా నీ బలానికి, నీ శక్తికి, నీ అధికారానికి ఏం లాభం? ఏవం విలప్య బహుసు రాక్షసీ వితతోధరి భ్రాతుః సమీపే దుఃఖార్తా నష్ట సంజ్ఞా బభూవః కరాభ్యాముదరం హత్వా రురోధ వృషదుఃఖిత. లావైన పొట్టగల శూర్పణక ఈ విధంగా విపరీతాలుగా అన్ని రకాలుగా ఎలా అయితే రెచ్చగొట్టాలో మళ్ళీ విముఖత లేకుండా మళ్ళీ పంపించటానికి ఆయనకి వినిపించాల్సిన అన్ని రకాలుగా వినిపించి మళ్ళీ దుఃఖంతో లబలబా మొత్తుకుంటూ గుండెలు బాదుకుంటూనే అలాగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 21 సర్గ సంపూర్ణం.